ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ఘట్టమనేని శ్రీనివాస్ మరికొందరు సిఐడి అధికారులు అక్రమంగా నిర్బంధించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ శివార్లో 3 రోజుల నుంచి వాసుదేవరెడ్డిని అక్రమంగా నిర్బంధించినట్టుగా సమాచారం. వాసుదేవరెడ్డిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పేర్లు చెప్పాలంటూ వాసుదేవరెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైకోర్టుతో పాటు ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి రవీందర్. బిందు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టార్గెట్ చేసుకుని వారిని అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా గతంలో ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ కు మాజీ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఉన్నారో ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇప్పటికీ గడిచిన 3 రోజులుగా ఆయన అక్రమంగా నిర్బంధించిన పరిస్థితి. హైదరాబాద్ శివారులో ఆయన నివాసంలో సిఐడి అధికారులతో పాటు సూపర్ పవర్ గా పనిచేస్తున్నటువంటి ఘట్టమనేని శ్రీనివాసరావు మాజీ డీఐజీ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో సిఐడి అధికారులు గడిచిన 3 రోజులుగా హైదరాబాద్ లో వాసుదేవరెడ్డిని అక్రమంగా నిర్బంధించి తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ కి మాజీ ఎండీగా పనిచేస్తున్న సమయంలో వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఎవరైతే వేసారెడ్డి అట్లాగే మిథురెడ్డి ఇద్దరు ఎంపీల ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో మద్యం కుంభకోణం అంతా కూడా జరిగిందంటూ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సిఐడి అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి అయితే చేస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే 1-2 గంటలు కాదు, ఒక రోజు కాదు, ఏకంగా 3 రోజులుగా వాసుదేవరెడ్డిని అక్రమంగా నిర్బంధించారంటే వారు ఏ స్థాయిలో అధికార దర్పాన్ని ఉపయోగిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే ఏదైతే జూన్ 12వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత 12 రోజులకి అంటే జూన్ 24వ తారీఖున మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో అక్రమ కేసు నమోదైందంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు. దీంట్లో వాసుదేవరెడ్డిని A1 నిందితుడిగా చేర్చడం ద్వారా పూర్తిగా అతన్ని ఒత్తిడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల పేర్లు అందులో చేర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గడిచిన కొంతకాలంగా కేసు పెట్టడంతో పాటు వాసుదేవరెడ్డిని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన కోర్టు నుంచి బెయిల్ కూడా తెచ్చుకున్నప్పుడు కూడా ఈ కేసులో బెయిల్ తెచ్చుకుంటే మరికొన్ని కేసులు నమోదు చేస్తాం, వదిలిపెట్టేది లేదంటూ కూడా సిఐడి అధికారుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే ఘట్టమనేని శ్రీనివాసరావు మాజీ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో సిఐడి అధికారులు గడిచిన 3 రోజులుగా వాసుదేవరెడ్డిని అక్కడ అక్రమంగా నిర్బంధించిన పరిస్థితుంది. ఈ ఇద్దరు పేర్లు అంటే ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఇద్దరు పేర్లు ఎంపీలు ఉన్నారో ఆ పేర్లు ప్రస్తావిస్తూ వీరి ఆధ్వర్యంలో మొత్తం కుంభకోణం జరిగిందనేది చెప్పాలంటూ కూడా ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి. అది కూడా సిఆర్పిసి 164 కింద ఈ వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా అక్రమంగా నిర్బంధించడం, అది కూడా ఒక ఆఫీసర్ ని ఈ విధంగా నిర్బంధించినటువంటి అంశం మీద చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. కోర్టుని ఆశించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెట్టడంతో పాటు అధికారులను అక్రమంగా నిర్బంధించడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఏదైతే పేర్లు చెప్తున్నారో ఆ పేర్లను ఇంక్లూడ్ చేస్తూ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలనేది వారు చేస్తున్నటువంటి మాట. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఇవాళ రేపట్లో స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులైతే దీని మీద కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాసుదేవరెడ్డి భార్య గడిచిన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో వాసుదేవరెడ్డి హైదరాబాద్ లో ఉంటున్నారు. అయినప్పుడు కూడా ఈ వైద్య పరీక్షలు జరగాలన్నా లేదా ఆపరేషన్లు లాంటివి జరగాలన్నా కూడా ఖచ్చితంగా మేము చెప్పినటువంటి వాంగ్మూలం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అప్పుడు మాత్రం వదిలేస్తామంటూ గడిచిన 3 రోజులుగా నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కోర్టును ఆశ్రయించేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓకే రవీందర్, థాంక్యూ.